ప్రజల్లో సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ మన కేరళలో చూసుకున్నట్టయితే తనను అంటే రీల్స్ చేస్తూ నన్ను అసభ్యంగా ఆ! తాకుతున్నారు చూడండి అని చెప్పేసి అట్లా పెడితే తను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది ఒక యువకుడు. సో, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి అంటే అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అసలు? అదే నేను గూడా ఈరోజే చూసాను వీడియో. నిజంగా గూడా చాలా బాధాకరం అది. వాస్తవానికి ఈరోజు సోషల్ మీడియా ఎలా మారిందంటే, వాళ్ళ రేటింగ్ కోసం ఏదైనా చేయడానికి హ్మ్. వెనకాడట్లేదు. జనాలు అంత డౌన్‌గా వెళ్ళిపోతా ఉన్నారు. హ్మ్. నిజానికి గూడా అతను బస్ అది. అవును. మనం ఏదో వేరే ఎక్కడనో పబ్లిక్ అంటే స్పేస్ ఎక్కువున్న అవును. ప్లేసో లేకపోతే ఏదో ఆఫీసో అదో హ్మ్. ఏదో కాదు. జరిగిన సంఘటన కాదు. లేదు అమ్మ వారి పరిచయస్తులు కావాలని అన్నట్టు కాదు. ప్రయాణికులు ఓకే. జరిగింది. జరగపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను గూడా. నిజంగా గూడా అతను అలా చేసినట్లయితే ఎమ్మటే స్పందించాలి. కానీ వీడియో తీసుకుంటా ఆవిడ పెట్టడం అనేది అది కొంత అనుమానాలకు తావిస్తా ఉన్నది. అదొక భాగము. రెండొకటి ఏందంటే సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోయింది జనాలకు. అవును. వైరల్ కావడం అంటే యూట్యూబర్ అవును. అనేది ఫాలోవర్స్ పెంచుకోవడం అది ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయడం ఇది చాలా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా యెస్. ఉందని నా హ్మ్. భావన. ఎందుకంటే ఎక్కడ పోతా ఉన్నది సమాజం అనిపిస్తా ఉంది. ఈరోజు ఎవరైనా ఆడపిల్లలు మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఆడపిల్లలు ఈ కొంత ఆలోచన చేయాలి. ఏది పడితే అది తీయడం అనేది కరెక్ట్. అంటే నాట్ ఓన్లీ అమ్మాయిలు ఎవరైనా కానీ ఒక బాధ్యత సిటిజన్గా భారతీయులం మనం అవును. బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. నిజంగా అతను తప్పు చేసిండా అనే కోణంలో మనం చూసినట్టయితే తప్పు చేసినట్టయితే వెంటనే మీరు స్పందించడం అవును. లేదా పోలీస్ స్టేషన్ అవును. చట్టాలు ఉన్నాయి. ఉన్నాయి. దాని దగ్గర చట్టాలు ఉన్నాయి. మీకు నిజంగా కూడా మీకు ఇబ్బంది కలిగించిండు, లైంగికంగా మిమ్మల్ని ఇబ్బంది అవును. పెట్టిండు అనేది మీకు అనిపించినప్పుడు పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే నిజంగా కూడా అతను తప్పు చేస్తే అతని మీద కేసు బుక్ అవుతుంది. పోలీసు వారు దాని అవును. తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. అలా కాకుండా మీరు అలా చేయడం అనేది వారి ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు అతను చనిపోయాడు ఎంతవరకు అవును. కారణం ఒక అది కుటుంబం రోడ్డు మీద. కుటుంబం రోడ్డు పాలైంది. మీరు చేసే రీల్ వలన ఇక్కడ రియల్గా లైఫ్ పోయింది కదా. అవును. సో అదొక భాగం అయితే రెండొకటి ఈ అమ్మాయి పేరెంట్స్ కానీ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఎంత సఫర్ అవుతారు. సోపడుతున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రీల్స్ చేసే ముందు ఒకరి అభియోగం చేసే ముందు వాస్తవాలు ఏందనేది చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు వారి మీద నాకు తెలిసి కూడా కేసు అయినట్టుంది. అమ్మాయి మీద కూడా కేసు ఏదో అవును. అయినట్టున్నది. అవును. అయితే పోలీసు వారు కేసు చేసే ముందు రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఈ అమ్మాయి మీద అబెట్మెంట్ సూసైడ్ కింద కేసు చేయొచ్చు. అంటే సెక్షన్ 108 బిఎన్ఎస్ కింద కేసు చేయవచ్చు. అదొకటి. లేదు అసలు వాస్తవానికి ఈ అమ్మాయి ఇలా చేసినందుకే చనిపోయిందా? లేకపోతే ఇంకే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసు వారు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాంటప్పుడు సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ కింద కూడా అనుమానాస్పద మృతి కింద కూడా కేసు నమోదు చేసి నిజంగా ఏం జరిగింది అతని హ్మ్. సరే ఇప్పుడు రీల్ అతని ఆత్మహత్యకు రీలే కారణమా లేకపోతే ఇతర ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో వీ పేరెంట్స్ అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ చెప్పినట్టుగా దాని గురించి అనే దాని మీద కూడా పోలీసు వారు చేస్తారు అని నేను అనుకుంటలేను. ఎందుకంటే అంటే యాజ్ రూల్ ఆఫ్ లా ప్రకారంగా కానీ మల్టిపుల్‌గా కొంత జరుగుతున్న ప్రాక్టీస్ ఒక కేసు వచ్చినప్పుడు దాని పూర్వాపరాలు కూడా అన్ని కోణాలలో కూడా పోలీసు వారు ఆలోచన చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా సోషల్ మీడియాను చాలా ఆ, ఘోరంగా అంటే మనుషులు చూసే విధంగా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం. ఆ, సో హ్మ్. వీటి మీద ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాయి. అయినప్పుడు కూడా అంటే నేను ఎందుకంటా ఉన్నా అంటే మనం రీసెంట్ కూడా కొన్ని గమనిస్తా ఉన్నాం. ఎవరి మీద పడితే వారి మీద అభియోగాలు చేయడం, ఎవరి మాట్లాడొచ్చు. మీద పడితే వారి మీద మాట్లాడడం. సో ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరాల కిందకి వస్తాయి. కాబట్టి మీ వేదిక ద్వారా అంటే మీ ఛానల్ ద్వారా నేను ముఖ్యంగా యువకులకు చెప్పేది ఏంటంటే ఏది పడితే అది సోషల్ మీడియాలో పెట్టొద్దు. వైరల్ కావడం కాదు, మీరు వైరస్ లాగా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉండి మీ ఫ్యామిలీస్ను కూడా జాగ్రత్తగా ఉండే విధంగా మా జీవనాన్ని కొనసాగించండి. కానీ వాస్తవాలు పెట్టండి. వాస్తవాలు పెట్టి అబాస్ పాలు కాకండి.